ఇది వేములవాడ మెయిన్ టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ. ఆ రోజు మనం వచ్చేసరికి ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నారు. మనం సండే నైట్ వచ్చినాం. ఇక్కడ రూమ్స్ కోసం చాలామంది అడుగుతున్నారు. ఈ క్రౌడ్ అంతా వాళ్ళే. చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచే దర్శనానికి వెళ్ళాలి రేపు మార్నింగ్. ఇది ఎగ్జిట్ దగ్గర ఉన్న శివుడు, చాలా బాగుంది. చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. ఇది నైట్ టైం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడే మనము బస్ దిగి ఆటో మాట్లాడుకొని గుడికి వెళ్తున్నాం. గుడికి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జి వస్తుంది బస్ స్టాండ్ తర్వాత. ఈ బ్రిడ్జి చూస్తేనే నాకు కొంచెం వేములవాడ అన్న ఫీల్ వస్తుంటుంది. గుడికి వెళ్ళే కంటే ముందు ఈ బ్రిడ్జి కూడా బాగుంటుంది చూడండి. ఇప్పుడే మనం గుడి దగ్గరికి వచ్చినాము. గుడి దగ్గర రాగానే మనం ఆటో నుంచి దిగంగానే అక్కడ రూమ్ రెంట్ ఇచ్చే వాళ్ళైతే చాలామంది వచ్చారు. ఒకళ్ళు 1000 అంటున్నారు, ఒకళ్ళు 500 అంటున్నారు, ఒకళ్ళు 300 అంటున్నారు. కానీ గుడి దగ్గర రూమ్ ఒక 300-400లో దొరికిపోతుంది మనకు నైట్ టైము ఫ్రెష్ మంచిగా. ఇప్పుడు చూడండి, ఇది గుడి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ. ఇది గుడి లోపలికి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడనే అందరూ చాలామంది బొట్లు పెట్టి కొబ్బరికాయలు కూడా కొట్టేస్తున్నారు. ఇది ఎంట్రన్స్లో ఉన్న గోపురము. చూడండి, ఇక్కడ చాలామంది సండే నైట్ వచ్చి ఎంత మంది పడుకున్నారో చూడండి. కానీ దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి, చాలా దోమలు ఉన్నాయి. ఇది గుడి ముందు ఉన్న వేప చెట్టు. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొడుతున్నారు, పూజలు చేస్తున్నారు ఇక్కడనే. ఇది చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. కోనేరు. ఇక్కడనే రేపు పొద్దున మనం స్నానం చేసి దేవుని దగ్గర దర్శనంకి వెళ్ళాలి. ప్రశాంతంగా ఉంది. ఇది ఎగ్జిట్ దగ్గర శివుని విగ్రహం చాలా బాగుంది. ఎగ్జిట్ నుంచి ఇట్లా ఇటు రావాలి మనం. ఇక్కడ నుంచి మళ్ళీ కట్టమైసమ్మ అని ఉంటుంది, కట్టమైసంకి వెళ్ళచ్చు ఇక్కడ నుంచి. ఇది నా డే 1 నైట్ టైం, సండే నైట్ వేములవాడ. చూడండి బాగుంది.